అంతే అంతే పతి దొడ్లోనే ఉన్నారు మరి. మీరు చెప్పండి అమ్మా. అలాగే నవ్వు 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 బంగారం నవ్వు. అరే అలా కాదు, సరిగ్గా పట్టుకో. ఆ పేర్లు కనిపించేలాగా ఇలా ఇలా. మొహం దగ్గరగా. అంతే అంతే నవ్వు. మీ టాబ్లెట్లు శుభ్రంగా ఉండాలంటే టాయిలెట్లనే వాడండి. కట్ 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 కట్. అంత రివర్స్ 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 చెప్తున్నావు. ఇలా అయితే ఎవడుకుంటాడు? చెప్పవే తొందరగా. మీ టాయిలెట్స్ శుభ్రంగా ఉండాలంటే ఈ టాబ్లెట్లని వాడండి. ఏడుస్తూ చెప్తావు, ఎవడన్నా కొంటాడా? నవ్వుతూ చెప్పాలి. యాడ్ చూడగానే కొనేయాలి. ఫీల్ ఫీల్ అవ్వు, ఫీల్. కమాన్. వీటికి కూడా ఎవరైనా ఫీల్ అవుతారా? ఫీల్ అవ్వాలి. ఫీల్ అయితేనే బాగుంటుంది. తొగలెట్టండి. నవ్వుతూ నవ్వుతూ చెప్పేస్తుంది. మీ టాయిలెట్లు శుభ్రంగా ఉండాలంటే ఈ టాబ్లెట్లని వాడండి. ఫ్యాంటాస్టిక్. అంతే బాగుంది. థ్యాంక్ యూ నాయుడు గారు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, నేను భరిస్తాను. సిటీ అంతా వినైల్స్ పెట్టించండి, పెద్ద పెద్ద పెట్టించండి, అద్దరిపోవాలి. బాబు. హలో భార్గవ్, మీ ఆఫీసులో ఏ ఫినైల్ వాడుతున్నారు చెప్పరా? అది కాదు గాని టాబ్లెట్ ఫినైల్ అని కొత్తగా వచ్చింది ఒకటి, అది వాడు. ఆ మోడల్ ని చూస్తే ఫినైలే గుర్తొస్తుంది అనుకో. సరే సరే. అత్తయ్య, ఈ ఫోటో చూడండి. ఏరా శ్రీరామ్, ఎలా ఉందిరా నీ పెళ్ళాం? యావరేజ్ ఆంటీ. నీ మొహం, నీకంతకంటే అందగతి దొరుకుతుందా? అలా చెప్పండి మేడం. అంటే ఏంటి గుంటూరు? నువ్వు పెద్ద ఫినాయిల్ గొడవ చేయకు. కార్తికేయ, ఏంట్రా మాటలు? బుద్ధిందాకర్లా? మరి మీ టాయిలెట్లకి టాబ్లెట్ ఫినాయిల్ ని వాడండి అని చెప్పడానికి దానికి బుద్ధుండకల్లా? అది నా మొహం చేసి చెప్పింది, తెలుసా నీకు? అవును, అదే మొహం చూసి బుద్ధిగా ఉండొచ్చుగా. కొంతమంది మొహం చూస్తే పగలగొట్ట బుద్ధి అవుతుంది, ఇంకొకరి మొహం చూస్తే పనులు చేయాలనిపిస్తుంది. యదవ లాజిక్లు మాట్లాడమంటే చంపుతాం. ఏంటక్క, నీ కోడలు ఇంక మారదా? ఏంటి గొడవ? అది మా కర్మలేండి ఆంటీ. అనరా అను. ఏదో ఒక రోజు నువ్వు మంచాన పడితే నిన్ను చూసేది అదే. ఏంటి పెద్దమ్మా, నీ కోడలు మంచిదే నిరూపించుకోవడానికి అన్నయ్య మంచం ఎక్కడం కన్నా వేరే ఆప్షన్ ఏం లేదా? చూడండి, మీలా మాట్లాడడం నాకు చేత కాకపోవచ్చు, కానీ నేను వెరిదానని మాత్రం అనుకోకండి. అదేంటదినా?
గుమ్ముడికి వెళ్దాం గేడి అంటుంటే అనవసరంగా నువ్వు పోతుంది అనుకుంటున్నావు. నువ్వు భలే నిజాలు మాట్లాడతావు చెంచు. అంటే ఏంటి మహాలక్ష్మి నువ్వు అనేది? ఉండక్క ఫోన్ మాట్లాడి చెప్తాను. హలో ఆ ఏంటి ఎన్ఆర్ మెషిన్ కంపెనీ నుంచా? చెప్పు బాబు. నందిని అని మా అమ్మాయే. ఏంటి మిక్సీ యాడ్లోనా? అలాగే అలాగే చెప్తాను తప్పకుండా చేస్తుంది. రేఖ ఆగవే. వద్దయ్యా ప్లీజ్. మొన్న ఇదే మాట అన్నావు, ఆ ఫెనాయిల్ వచ్చాడు. ఇప్పుడు ఏమంటావో ఏది వస్తుందని నాకు భయంగా ఉంది. ఎందుకండి ఊరికే నవ్వుతారు? పనేం లేదా మీకు? దీనిలాగా ఒక టార్గెట్ ఏం లేకుండా గాలి ఎటు వేస్తే అటు తిరగడం, మీకులాగా అర్థం పర్థం లేకుండా నవ్వడం నాకు చేత కాదు. రేఖ ఏయ్ హోల్డ్ యువర్ టంగ్ మిసెస్ మహాలక్ష్మి. దిస్ ఇస్ మిసెస్ సురేఖ. రేఖ సారీ మేడం. మీరనండి టాలరేట్ చేస్తాను, అంతేకాని చీరలు అమ్ముకునే వాళ్ళు మాత్రం. రేఖ చూడండి, నా టార్గెట్ ఇలా కెమెరా ముందు నిలబడ్డం కాదు, అసెంబ్లీలో మైక్ ముందు నిలబడి ప్రతిపక్షాలన్నిటినీ దుమ్ము దులుపుతాను. నీకిది రెండోసారి చెప్పడం. ఇంట గెలిచి రచ్చ గెలవమని. ఏయ్ మొయ్యవే గుంటూరు. ఇంట్లో వాళ్ళతో భజన చేయడం కాదే, నాలా తిరగబడ్డం. ఓయ్ ఆగు. మా ఫ్రెండ్ని అవమానించినందుకు నిన్ను కొట్టలేదు, అందుకు సంతోషించు. నోరు మూసుకుని వెళ్తే మంచిది. వదిలే జగదీశ్వరి, దారిని పోతుంటే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి. అంటే ఏంటండి మీ ఉద్దేశం? నోరు మీమన్నానా? సరే సరే ఆపండి ఆపండి. అవునే అమ్మడు, మా చిన్ని ఫోటోలు వచ్చేదాయి, మరి నీ ప్యానాల ఫోటోలు ఎక్కడా? చిచ్చి, మీరు మారరు, నన్ను మారనివ్వరు. చిచ్చి. రేఖ పద మహాలక్ష్మి, నేను నీతో వస్తాను. రేపు మా నందినికి షూట్ ఉంది కదా, కొత్త చీరలు కొంటాను. అయితే ఈరోజు మా ఇంట్లోనే ఉండాలి. అలాగే. మేము షాపింగ్కి వెళ్ళొస్తాం అక్క. అలాగే బాయ్ నాన్న. జాగ్రత్తగా వెళ్ళండి అమ్మా. బందప్పుడు బస్టాండ్ లో లాగా ఈ కొంప ఖాళీగా ఉంది, హాయిగా. లేకపోతే పని పాట లేకుండా ఓ సోఫాల్లో అతుక్కొని ఉంటారు ఎప్పుడు. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే? ఓయ్ తోటమాలిని పిలిచేవా అమ్మడు? ఎస్. ఏంటమ్మడు ఎందుకుంటావా? పాట పాడుకోవడం తప్పేనా? ఆ పాట పాడటం తప్పు. అంటే నేనేం పాట పాడాలో కూడా నువ్వే నిర్ణయిస్తావా? ఇదేమన్నా పాట కచేరీ అనుకున్నావా? కాదు, నన్ను వేటకారాలాడే కార్యక్రమం ఏమోనని కొట్టాను. వెళ్ళా. నీ పొగరు ఎప్పుడు అడుగుతున్నా అమ్మడు? చూడు చెంచు, ఈ రేఖకి పొగరు, సురేఖకి పవరు ఎప్పుడు తగ్గదే చెంచు. అయ్యో జాగ్రత్త ఫోన్ చేయాలి మర్చిపోయిందే. ఉండు సీరియల్ చూస్తానే.
అద్భుతమైన అవకాశాలు అరుదుగా వస్తాయి పింగరిదానా. వాటిని అన్ని పుచ్చుకోవాలి. ఆ? అంతేకాని ఇంకొకరికి ఇవ్వకూడదు పిచ్చి ముద్దు. గరుడ స్వామి. ఓ, ఆ ఆంజనేయ స్వామా. ఇప్పుడు ఆయన ఎందుకు చేశాడబ్బా? మళ్ళీ కుందేలు బొమ్మల్ని ఎవరిని చేయమని చెప్పిందో? ఆ? అయ్యో, ఈ సామెంతి ఫోన్ చేశాడు. జయరాం ఫోన్ మర్చిపోయి భలే పని చేసిందే. అయ్యో, ఎలాగప్పుడు ఈ టైంలో ఎందుకు ఫోన్ చేశాడో ఏంటో. హలో గరుడ స్వామి, నమస్తే. దీర్ఘాయుష్మాన్ భవ. మీరు చెప్పినట్టే కాశీలో లేఖ పేరు మీద పూజ చేయించాను. మంచిది స్వామి. స్వామి, మీకో ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏమిటో చెప్పండమ్మా, ఘడియలో చేసేద్దాం. మీకు నందిని, అదే మా కోడలు, అవును, ఏమైందమ్మా? దానికి పొగరు చాలా ఎక్కువైంది స్వామి. రేఖ చాలా ఉత్తమురాలని అందరికీ అర్థమైంది స్వామి. నాకేం అర్థం కావట్లేదమ్మా. నేను ఆ రేఖను పంపిస్తాను, తను పూర్తిగా మీకు చెప్తుంది. ఉంటాను స్వామి. నమస్తే. ఏంటే ఇప్పుడు స్వామికి ఏం చెప్పావు? చెప్తానే, చాలా చెప్తాను. నీ చిన్నిని పందించేయమని చెప్తాను. అమ్ముడు, ఏయ్, మూసేయ్. ఇదిగో నువ్వు ఇలా చేస్తున్నావని ఇప్పుడే సినిమా చెప్తాను. నేను చెప్తాను. నేను చెప్తాను. ఆ? ఇప్పుడే నర్సు భాగ్యలక్ష్మి దగ్గరికి వెళ్ళి నువ్వు పిల్లాన్ని మార్చేశావని జగదీశ్వరితో చెప్పు అని చెప్తాను. సో నోరు మూసుకొని పడుండు. బై. అమ్ముడు, ఇప్పుడు ఏం చేయాలి? లోపలికి రావచ్చా స్వామి? వద్దమ్మా, నువ్వు లోపలికి రావద్దు, నేనే బయటకు వస్తాను. ఏంటినా నేను లోపలికి రాకూడదంటాడు? అంటే నేను లోపలికి వస్తే అరిష్టమనా? తొక్కలోది, ఏమైతే అదైంది. నేను వస్తానని చెప్తాను. సరే, నీ మాట ఎందుకు కాదనాలి? లోపలికొచ్చి కూర్చో. ఈయన మామూలుడు కాదు. వస్తున్నాను స్వామి. చెప్పమ్మా. అత్తయ్య చెప్పమంది చెప్పేసి వెళ్ళిపోతాను స్వామి. చెప్పు. ఆ నందిని మా అత్తయ్యని గొంతు కొయ్యాలని చూస్తుంది స్వామి. నమ్మక ద్రోహం అన్నమాట. అక్షరాల అదే స్వామి. మెయిన్ పాయింట్ ఏంటంటే స్వామి, దట్ లేడీ. ఆంగ్లం ఎందుకు తల్లి, మాతృభాషలో చెప్పమ్మా. యు మీన్ తెలుగు? సారీ స్వామి, సారీ. అసలు విషయం ఏంటంటే స్వామి, దానికి అందంగా ఉండనన్న అహం ఎక్కువ. ఈ మధ్య ఓ షోరూమ్ వాళ్ళు దాన్ని మోడల్ గా తీసుకున్నారు. అది మా అత్తయ్య గారి రికమెండేషన్ వల్లే అనుకోండి. సమయం తక్కువగా ఉంది, త్వరగా విషయానికి రా అమ్మా. ఓకే స్వామి. దాని అందాన్ని చెడగొట్టాలి, అందవికారంగా మార్చాలి. అందవికారంగానా? అంటే ఏం చేద్దాం? మీ ఇష్టం స్వామి. నాకు మాత్రం అదే అత్తయ్యకి నాకు మాత్రం దాన్ని వికారంగా, ఎంత అంటే పగలు చూస్తే రాత్రి కళ్ళకు వచ్చేలా రావాలి. రాక్షసిలాగా మార్చమంటావా? వద్దులే స్వామి, మేము ఆ ఇంట్లోనే కదా ఉండాలి. మరి అంత భయంకరంగా వద్దులేండి, ఏదో కొంచెం అలా. పోనీ కోడి పెట్టని చేయమంటావా? వద్దు.
అది మా ముందు మనిషిలాగే ఉండాలి. ఆ కానీ కుంగిపోతూ కృషించిపోతూ కుమిలిపోతూ ఉండాలి. మీ అత్తయ్య గారి కంటే ఆ అమ్మాయి మీద మీకే ఎక్కువ కోపంగా ఉన్నట్టుంది. ఆ, ఎంతైనా తోడి కొడలు కదా స్వామి, ఆ మాత్రం ఉండాలి కదా. అవునవును, ఒక పని చేద్దాం. ఆ చెప్పండి స్వామి. మగాణ్ణి చేద్దాం. ఆ, మీరేమనుకోనంటే చిన్న మార్పు స్వామి. చెప్పమ్మా. మొత్తం మగాడిగా వద్దు, అంతా నందినిలాగే ఉండాలి, కానీ చూడ్డానికి మగాడు అనిపించాలి. మీసం మాత్రం చాలంటావు. yes! అంతే స్వామి. వీలవుతుందా స్వామి? నీ చెయ్యిలా ఇవ్వమ్మా. ఆ, నీ పై పెదవి పైన మీసంలా రాసుకో. మీసాలు నాకు కాదు స్వామి, దానికి. ఆ బిడ్డకేనమ్మా. ముందు నీకు నమ్మకం కలగాలిగా. అంటే మళ్ళీ తీసేస్తారుగా. ఉమ్, వద్దులే స్వామి, మీ మీద నాకు నమ్మకం ఉంది. దానికొస్తే చాలు. ఏ పని చేయడం కోసం అయితే చేతి కుంకుమ రాశానో ఆ పని పూర్తి కాకుండా చేతులు వెనక్కి తీసుకోకూడదు. పర్వాలేదు, రాసుకో బిడ్డ. ఆ రోజు కుందేలు బొమ్మల్ని చేసి మనుషులుగా చేయడం నా వల్ల కాదన్నట్టు ఇప్పుడు ఏమిటి తల్లి ఆలోచిస్తున్నావు? ఆ, ఆ, ఏం లేదు స్వామి. ఒక్కసారి కళ్ళు మూసుకో అమ్మా. మ్, ఇప్పుడు రాసుకో అమ్మా. ఇప్పుడు కళ్ళు తెరవమ్మా. ఆ వేలిటివ్వమ్మా. ఇప్పుడు చూడమ్మా, కళ్ళు తెరు. స్వామి, మీరు సూపర్ స్వామి. ఇది నందినికి అమ్మా. నువ్వన్నట్టు మీసాలొస్తాయి. అలాగే స్వామి. స్వామి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీసాల్లాగానా లేకపోతే మహేష్ బాబు మీసాల్లా వస్తాయా? నువ్వు ఏ ఆకారంలో రాస్తే ఆ ఆకారంలో మీసాలొస్తాయి. ఓహో, ఆప్షన్ కూడా ఉందా? కానీ దాన్ని ఎదురుగా కూర్చొని రాస్తే అది ఊరుకోదు కదా స్వామి. నీ ఎడం భుజం ఇలా ఇవ్వమ్మా. దీన్నెవ్వరికీ కనపడనీయకూడదమ్మా. రాసే ముందు ఈ తాయెత్తు మీద కుడి అరచేత్తో పట్టుకొని నన్ను తలుచుకో. అన్నీ సవ్యంగా జరుగుతాయి. అలాగే స్వామి, వస్తాను స్వామి. ధన్యరాల్ని స్వామి. ఏంటి అమ్మ ఇంకా రాలేదు? ఉండనివ్వండి, కాస్త రిలాక్సింగ్ గా ఉంటుంది కదా. అవుననుకో, ఫోన్ మర్చిపోయి వెళ్ళిందంట. ఓ అవునా? అవును, ఇదిగో చెంచమ్మ గారే చెప్పారు. ఏయ్, కాఫీ తీసురా. గుర్రంతో ఎండుగడ్డి తినిపించొచ్చు, కాకి
తుపాకీకి మాటలు నేర్పించొచ్చు. సింహం సాధు జంతువు కావచ్చు. ఇండియా పాకిస్తాన్లు దోస్తులు కావచ్చు. బట్ ఈ సురేఖ చేత కాఫీ పెట్టించలేవేఫే.